జంగమాఖ్య భక్తి సంధి వేరుగలేదు సగుణ భావమదియ శాస్త్రవిధియు నిర్గుణంబు వీడు నెరినేది ఎరుగడు విశ్వదాభిరామ వినురవేమ. యోగివేమన గారు తన ఆటవేలది పద్యాలతో గంభీరమైన పరమార్థాన్ని అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతారు. జంగమాఖ్య భక్తి సంధి వేరుగలేదు సగుణ భావమదియ శాస్త్రవిధియు నిర్గుణంబు వీడు నెరినేది ఎరుగడు విశ్వదాభిరామ వినురవేమ. జంగమాఖ్య భక్తి అన్నాడు. జంగమ అంటే చైతన్యం కలిగినది, అంటే మనుషులు, ప్రాణులు. ప్రాణుల పట్ల చూపే ప్రేమ లేదా సేవయే నిజమైన భక్తి అన్నట్లు. సంధి వేరుగా లేదు, దీనికి దైవానికి మధ్య ఎటువంటి భేదం లేదు. సగుణ భావమదియ, కంటికి కనిపించే రూపంలో దైవాన్ని చూడటం అనేది శాస్త్రాలు చెప్పిన ప్రాథమిక మార్గం. అదే సగుణ భక్తి. నిర్గుణంబు వీడు, కంటికి కనిపించని రూపం లేని ఆ పరమాత్మ తత్వాన్ని సామాన్యుడు అంత తేలికగా అర్థం చేసుకోలేడు. వేమన గారు ఈ పద్యంలో భక్తిలోని 3 మెట్లు లేదా 3 కోణాలను స్పృశించారు. చాలామంది దేవుడంటే రూపం లేనివాడు, అనంతమైన వాడు అని గొప్పలు చెప్తూ ఉంటారు. అంటే నిర్గుణ తత్వాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ స్థితిని అందుకోవడం సామాన్యుడికి అంత సులభం కాదు. ఏమీ తెలియకుండా నిర్గుణం గురించి మాట్లాడేవాడు అసలు విషయాన్ని తెలుసుకోలేడని వేమన గారు చురక అంటిస్తున్నారు. మరేం చేయాలి? అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయంటే దేవుడిని ఒక రూపంలో, విగ్రహం లేదా పటం, దాన్ని చూసి పూజించమన్నారు. ఇది ఒక క్రమశిక్షణను, ఏకాగ్రతను అలవరుస్తుంది. విగ్రహారాధన ఎందుకు చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా వేమన గారు తెలియపరుస్తున్నారు. జంగమ భక్తి, ఇక్కడ వేమన అసలు ట్విస్ట్ ఇచ్చారు. విగ్రహంలో దేవుడిని చూడటం మంచిదే, కానీ అంతకంటే గొప్ప భక్తి జంగమ భక్తి. అంటే మన కళ్ళ ముందు కదిలే ప్రాణులలో, తోటి మనుషులలో దేవుడిని చూడడం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడం, ఇదే అసలైన భక్తి. ఈ సేవా మార్గానికి పరమాత్మకు మధ్య అస్సలు తేడా లేదని వేమన గారు భరోసా ఇస్తున్నారు. ఎక్కడో లేని నిర్గుణ పరమాత్మ కోసం ఆరాటపడడం కంటే కంటికి కనిపించే సగుణ రూపమైన తోటి మనుషులను ప్రేమిస్తూ సేవ చేయడమే అసలైన ఆధ్యాత్మికత. రాయిని దేవుడిగా పూజించే కంటే దేవుడి లాంటి మనిషిని గౌరవించడం మిన్నా అని వేమన పద్యంలోని ఉద్దేశం. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ కోసం తపస్సు చేసే కంటే ఆకలితో ఉన్న తోటి జీవిలో దేవుడిని చూసిన రంతీదేవుడు వేమన పద్యానికి పక్కా ఉదాహరణ. త్యాగధనుడు రంతీదేవుడు ఒక అనూహ్యమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నాడు. రంతీదేవుడు చంద్రవంశపు రాజు. ఆయన దగ్గర ఎంత సంపద ఉన్నా అది తనది కాదు అనుకునేవాడు. తన రాజ్యంలోని ప్రజలంతా సంతోషంగా ఉండాలని తన సంపదనంతా దానం చేసేవాడు. చివరికి ఎంత పరిస్థితి వచ్చిందంటే తను, తన భార్య, పిల్లలు కూడా తినడానికి తిండి లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. 48 రోజులు కఠిన ఉపవాసం చేశారు. విధి వైపరీత్యం వల్ల రంతీదేవుడికి, ఆయన కుటుంబానికి వరుసగా 48 రోజుల పాటు కనీసం మంచినీళ్లు కూడా దొరకలేదు. శరీరాలు శుష్కించిపోయాయి. 49వ రోజు ఉదయం దైవవశాత్తు వారికి కొంచెం పరమాన్నం, నీళ్లు దొరికాయి. ఎంతో ఆశగా వణుకుతున్న చేతులతోటి ఆ ఆహారాన్ని తినడానికి పోతున్నారు. సరిగ్గా అప్పుడే ఈ వేమన గారు చెప్పినటువంటి జంగమ భక్తి అనే పరీక్ష స్టార్ట్ అయింది. వరుసగా వచ్చినటువంటి 3 అతిథులు. మొదటి అతిథి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆకలి, అన్నం పెట్టండి అన్నాడు. రంతీదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ముందున్న అన్నంలో కొంత భాగం ఆయనకు పెట్టేసాడు. ఆయన ఆ అన్నాన్ని తిని వెళ్ళిపోయాడు. ఇక రెండవ అతిథి. ఇంతలోనే ఒక శూద్రుడు వచ్చాడు. చాలా ఆకలిగా ఉంది మహారాజా అన్నాడు. రంతీదేవుడు తన వంతు అన్నంలో మరికొంత భాగం ఆయనకి ఇచ్చేసాడు. ఇక మూడవ వాడు వచ్చాడు. ఇదే అసలైన పరీక్ష. ఆ తర్వాత ఒక వ్యాధుడు అంటే వేటగాడు తన కుక్కలతో కలిసి వచ్చాడు. అయ్యా, నేను, నా కుక్కలు చాలా ఆకలితో ఉన్నాం, ఏమైనా ఉంటే పెట్టండి అన్నాడు. రంతీదేవుడి దగ్గర అప్పుడు మిగిలింది కొద్దిపాటి అన్నం, తాగడానికి గుక్కడి నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆయన నిక్షేపంగా, అయ్యా, ఇది నేను తినాలి, మా పిల్లలున్నారు అని చెప్పవచ్చు.
కానీ వేమన గారు అన్నట్లు ఆయన జంగమ భక్తి అనే భావాన్ని ఇక్కడ ఉపయోగించారు. కదిలే ప్రాణి ఆకలి తీర్చడమే విగ్రహానికి నైవేద్యం పెట్టడం కంటే గొప్పది అని నమ్మిన రంతిదేవుడు ఆ మిగిలిన అన్నాన్ని కుక్కలకు, ఆ వేటగాడికి పెట్టేశాడు. ఇక మిగిలింది కేవలం ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే. రంతిదేవుడు ఆ నీళ్లు తాగి ప్రాణాలు నిలబెట్టుకుందాం అనుకుంటుండగానే ఒక చండాలుడు, అంటే అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి, దప్పికతోటి అలమతిస్తూ అక్కడికి వచ్చాడు. నీళ్లు నీళ్లు నీళ్లు, అమ్మ బాబోయ్ అని అడగడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో రంతిదేవుడు చేసినటువంటి ప్రార్థన మన పురాణాల్లోనే అత్యంత గొప్పది. నాకు అష్టసిద్ధులు వద్దు, మోక్షం వద్దు, తోటి ప్రాణుల బాధను నేను పంచుకుని వారి ఆకలిని తీర్చగలిగే శక్తి ఇవ్వు తండ్రి అని ఆ నీటిని కూడా అతనికి ఇచ్చేసాడు. ఆ చండాలుడు, అంటే వేటగాడు, శూద్రుడు, వీరంతా మరెవరో కాదు, త్రిమూర్తులే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. రంతిదేవుడే పరీక్షించడానికి అట్లా వచ్చారన్నమాట. రంతిదేవుడు తన కళ్ళ ముందున్న ప్రాణులను సేవించడం ద్వారా సాక్షాత్తు ఆ పరమాత్మనే పూజించాడని నిరూపితమైంది. నిర్గుణంబు వీడు ఎరగడు. రంతిదేవుడు కళ్ళు మూసుకుని రూపం లేని దేవుడి కోసం ధ్యానం చేస్తూ కూర్చోలేదు. సగుణ భావమదియ శాస్త్ర విధి, శాస్త్రం చెప్పినట్టు అతిథిని దైవంగా భావించాడు. జంగమాఖ్య భక్తి, కదిలే ప్రతి ప్రాణిలోనూ దేవుడిని చూసి సేవ చేశాడు. అదే అసలైన సంధి, మోక్షం అని నిరూపించాడు. గుడిలో దేవుడికి బంగారు కానుకలు ఇచ్చే కంటే రోడ్డు మీద ఆకలితో ఉన్న ప్రాణికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వడం గొప్పదని వేమన, రంతిదేవుడు ఇద్దరూ మనకు చెబుతున్నటువంటి పాఠం. నేడు మనం గంటల తరబడి క్యూలో నిలబడి దేవుణ్ణి దర్శించుకుంటాం, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తాం. కానీ గుడిమెట్ల దగ్గర ఆకలితోటి అలమటించే ముసలి వారిని చూసి ఈసడించుకుంటూ వెళ్ళిపోతాం. జంగమాఖ్య భక్తి అంటే ఇదే. కదలిక లేని విగ్రహం, అంటే ఆ స్థావరం కంటే ప్రాణం ఉన్న మనిషి జంగమలో దేవుడిని చూడమంటున్నాడు వేమన. విగ్రహానికి నైవేద్యం పెట్టడం కంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం హై లెవెల్ భక్తి అని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. దేవుడి ఫోటోలకు లైక్ కొడితే పుణ్యం వస్తుందని నమ్మే కాలం ఇది. రంతిదేవుడు తన దగ్గర ఉన్న నీటిని ఆఖరి చుక్క వరకు పరుల కోసం దారపోశాడు. నేటి సమాజంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే వారిని కాపాడడం కంటే వీడియో తీసి వైరల్ చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నారు. నిర్గుణంబు వీడు ఎరుగడు అన్నట్లు మనిషిలోని దైవత్వాన్ని గుర్తించకుండా కేవలం బాహ్యమైన ఆడంబరాల వెనుక పరిగెడుతున్నాం. రంతిదేవుడు కథలో ఆయన అన్నం పెట్టింది ఎవరికి? ఒక వేటగాడికి, ఒక చండాలుడికి, చివరికి కుక్కలకు కూడా. నేటికి మనం సహాయం చేసే ముందు అవతలి వాడు మన కులమా, మన మతమా అని చూస్తున్నాం. కానీ వేమన జంగమ భక్తితో వివక్షకు తావులేదు అని చెప్పాడు. ప్రాణం ఉన్న ప్రతీదీ దైవ సమానమే అన్నాడు. కుల మతాల కంటే మానవత్వం మిన్నా అని పద్యం ద్వారా ఘోషించాడు. రంతిదేవుడు కుక్కలకు కూడా ఆహారం ఇచ్చాడు. నేడు మనం అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తున్నాం, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాం. ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడటమే అసలైన భక్తి అని వేమన పద్యంలోని సందేశం. మనం పర్యావరణాన్ని కాపాడడం కూడా ఒక రకమైన జంగమ భక్తే. వేమన దృష్టిలో భక్తి అంటే కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కాదు, కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తూ చేసే సేవ. దేవుడు ఎక్కడో లేడు, నీ ఎదురుగా ఉన్న మనిషిలో ఉన్నాడు. మన రోజువారీ జీవితంలో కనీసం ఒక్క ప్రాణి ఆకలి తీర్చినా అది వేమన చెప్పిన జంగమ భక్తి ఆచరించినట్లే. మనం సోషల్ మీడియాలో ఎవరికైనా కష్టం వస్తే సాడ్ ఎమోజీ పెడతాం లేదా పోస్ట్ని షేర్ చేస్తాం. కానీ రంతిదేవుడు మనకు నేర్పినటువంటి పాఠం వేరు. ఆయన షేర్ చేసింది పోస్ట్ని కాదు, తన ప్రాణాన్ని నిలబెట్టే గుక్కెడు నీటిని. సోషల్ మీడియాలో చూపించే సానుభూతి కంటే నేరుగా మనిషికి అందించే సాయం మిన్నా మీ చుట్టూ ఉన్న ప్రాణుల కళ్ళల్లోని ఆకలిని, బాధను చదవగలిగిన రోజే మీరు అసలైన ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. నీ పక్కనే మనం దేవుడిని గుడిలో వెతుకుతాం లేదా విదేశాల్లో గమ్యస్థానాల్లో వెతుకుతాం. కానీ వేమన చెప్పిన జంగమ భక్తి అంటే మీ పక్కనే ఉన్న మనిషిలో దైవాన్ని చూడడం.
రోడ్డు మీద పడి ఉన్న గాయపడిన వ్యక్తిని చూసి ఆగి సాయం చేయడం, నీ నీడలో సేద తీరే మూగజీవాలకు కాస్త నీళ్లు పెట్టడం, ఆకలితో ఉన్న స్నేహితుడికి లేదా అపరిచితుడికి అన్నం పెట్టడం, ఇదే అసలైన పూజ. నేటి ప్రపంచం నేను, నా కెరీరు, నా సక్సెస్ అనే చిన్న సర్కిల్ చుట్టూ తిరుగుతుంది. కానీ రాంతీదేవుడి కథ చెప్పేది ఏంటంటే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇచ్చేది దానం కాదు, నీకే అత్యవసరమైనప్పుడు ఎదుటివాడి కోసం త్యాగం చేయడమే గొప్పది. సక్సెస్ అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ వల్ల ఎంతమంది కళ్ళల్లో వెలుగు వచ్చిందనేది ముఖ్యం. రోజులో 1 గంట ఫోన్ పక్కన పెట్టి ఇంట్లో పెద్దవారితో లేదా చుట్టుపక్కల వారితో మాట్లాడండి. వారి బాధను వినడం కూడా ఒక రకమైన జంగమ భక్తే. ఎదుటి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించండి. విమర్శించడం కంటే అర్థం చేసుకోవడం గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. వేమన చెప్పినట్లు ప్రతి జీవిలో చైతన్యం ఉంది. మొక్కలు నాటడం, జంతువులను హింసించకపోవడం కూడా భక్తిలో భాగమే. భక్తి అంటే కళ్ళు మూసుకుని లోకాన్ని మర్చిపోవడం కాదు, కళ్ళు తెరిచి లోకంలోని కష్టాన్ని తొడవడం. మీలోని మానవత్వాన్ని మేల్కొల్పడమే అసలైన విశ్వదాభిరామ తత్వం. నువ్వు చేసే సాయం నీ మతం కంటే, నీ చదువు కంటే నీ గొప్పతనాన్ని చాటి చెప్తుంది. ఈ సందేశం మీకు ఎలా అనిపించింది? మీరు కూడా మీ దైనందిన జీవితంలో ఎవరికైనా ఇలాంటి జంగమ భక్తితో సాయం చేసిన సందర్భం ఏదైనా ఉందా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి మంచి అభిప్రాయాలతో కూడిన వీడియోని మరింత మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మరొక రోజు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.